చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ పాటను బట్టి స్తోత్రములు. మన మధ్యలో పాస్టర్ గారు దైవజనులు ఉన్నారు, వారు వాక్యాన్ని పంచుకుంటారు. కానీ నేను ఒక మాట చదవాలని నేను ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథంలో మనకు తెలిసిన మాటలే 127వ కీర్తన ఒక గొప్ప మాట ఉన్నది. ఏంటంటే ఇది 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. గర్భఫలము మనకు దేవుడిచ్చే బహుమానం. అందరం అనుకుంటాం మాకు పిల్లలు ఉన్నారు అదే అనుకుంటాం, ఆయన ఇవ్వండి ఎవరు పొందుకోలేరు కదా. దేవుడు గర్భఫలం ఇచ్చినాడు కాబట్టి ఇచ్చిన దేవుడు ఏమన్నాడంటే ఎలాగా పెంచాలో కూడా అని ఒక భక్తుడు అడిగిండు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 4వ వచనం దాంట్లో ఇశ్రాయేలు వినుము, మనం ఏం చేయాలంటే మన పిల్లలు చిన్నప్పటి నుంచే ఉపాలు పెట్టినప్పుడు నాకు ప్రార్థన నేర్పించాలి. వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళు నడవలసిన మార్గం మనకి బోధించు. పెద్దవాడైనప్పుడు ఒదిగిపోడు. చిన్న బాధ్యత, బహుమానం ఇస్తే ఎక్కడ పెడతాం మన బహుమానాన్ని? అందరి ఘనవంతని పెడతాం. మరి బుజ్జి కూడా అట్లా బహుమానాన్ని వేస్తారు వాళ్ళు, మాకు తెలుసు. కానీ చెప్పడం మా బాధ్యత. ఉగ్గు పాలతో పాటు వాక్యం ఇచ్చి పెంచితే వాళ్ళు పెద్ద పెరిగినాక మరి వాళ్ళకు ఒక దేశానికి మరి అనేకులకు రక్షణకరంగా దేవుని మహిమార్గం ఉంటుంది. మరి కొంత సమయం అయ్యేవారు 10 నిమిషాలు దేవుని వర్తమానం అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామములో స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి స్థానిక సంఘ కాపరి భవిష్యత్తులైనటువంటి దైవజనులు దయాకరయ్య గారికి, మరి నన్ను ప్రేమగా ఆహ్వానించినటువంటి మహమ్మయ్య గారి కుటుంబములకు, మరి బావకి, చెల్లెకి, అక్కలకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదువుతుంది. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. దేని కొరకు చేయాలంట? దేవుని మహిమ కొరకు. ఎందుకు దేవుని మహిమ కొరకు చేయాలి? ఎందుకు దేవునిని మహిమపరచాలి? మనము భోజనము చేసినా గాని పానము చేసినా గాని దేవుని మహిమ కొరకు ఎందుకు చేయాలి అని అంటే, చాలా మట్టుకి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు మాత్రమే తినేటువంటి ఆహారానికి ప్రార్థన చేసుకొని వారు భుజిస్తారు. దేవా, ఇది నీవు నాకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలయ్యా. ఈ ఆహారం లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు. ఈ యొక్క ఆహారము తినడానికి నీవు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆహారము నాకు బలము, శక్తిని ఇచ్చినట్లుగా సహాయము చేసేయని మనం ప్రార్థన చేసుకొని భోజనం చేస్తాం. అది దేవునికి మహిమ. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తా అంటాడు, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. దేవునిని మహిమపరిచే విధంగా ఉండాలి. ఈ దినాన ప్రత్యేకంగా మరి రమేష్ను, కల్పనను ప్రేమించి చక్కని కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దానిని బట్టి అదే రీతిగా ఈ దినాన అన్నప్రాసన చేయడానికి ఇది మొదలుకొని, ఈ దినము మొదలుకొని తాను బ్రతుకు దినములన్నీ శ్రేష్టమైన ఆహారము భుజించినప్పుడల్లా దేవునిని మహిమపరిచేదిగా ఉండునట్లు దేవుడు అట్టి కృప కీర్తనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమయంలో దేవునిని మహిమపరచడానికి గల కారణం ఏంటి? ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నాడు ఈ మాట అనంటే, ఒకసారి మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము ఒక మాట చదువుదాం. అక్కడ ఏమీయు తేలేదు, దీనిలో నుండి ఏమీయు తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. హల్లెలూయా. ఆస్తిని బట్టి కాదు, అంతస్తుని బట్టి కాదు, కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటి అంటే కేవలము అన్న వస్త్రములను బట్టి. ఈ దినాన మానవుడు అనేటువంటి వాడు దేని కొరకు ఆరాటపడుతున్నాడు అనంటే ఆకలి కొరకు, కట్టుకోవడానికి బట్ట కొరకి. ఎందుకంటే మరి పొట్ట నిండాలి అని అంటే చాలా మటుకు ఎన్నో కూటి కోసమే కోటి విద్యలు అని అంటారు. ఎందుకు ఈ మాట వ్రాయబడింది అని అంటే ఏది ఉన్నా లేకపోయినా మానవునికి లేదా ఈ లోకములో సజీవంగా జీవించినటువంటి ప్రతి దానికి అనగా మానవునికి మాత్రమే ఒక వస్త్రములు కావాలి. కానీ ప్రతిదీ జీవరాశి అంతయు కూడా ఆహారము లేకుండా ఏది బ్రతకలేదు. అందుకే ఇక్కడ ఏమంటాడు, మానవుడు దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు గనక ఇక్కడ ఆహారమును బట్టి, అన్నమును బట్టి, వస్త్రములను బట్టి మాత్రమే మనం తృప్తి పొందాలి. ఏది సంపాదించినా అది వ్యర్థమే. ఎందుకు అనంటే ఒకానొక దినాన అది ఈ లోకములో అది గతించిపోతుంది. ఎంత సంపాదించినా కూడా మన వెంట ఏది రాదు. అందుకే ఇక్కడ పైన వచనములో వ్రాయబడి ఉంది, మనం ఈ లోకములోనికి ఏమి తేలేదు, దీనిలో నుండి ఏమి తీసుకుపోలేము. బ్రతికినంత కాలము తినడము, అలంకరించుకోవడం మాత్రమే. హల్లెలూయా. అయితే దేని కొరకు మనము దేవునిని మహిమపరచాలి? మొదటిగా చెప్పినటువంటి మాట ఏంటంటే కాగా మనము భోజనము చేసినను పానము చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. అయితే ఎందుకు దేవునిని మనం మహిమపరచాలి అని అంటే ఒకసారి బైబిల్ గ్రంథముల నుండి 100వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుదాం. మనకు అర్థం అవడానికి స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉంది. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. ఆయన మేపేటువంటి గొర్రెలము మనము. ఎవరు మనల్ని పోషిస్తున్నారు? ఈ దినాన ఎవరు మనల్ని ఆదరిస్తున్నారు? ఎవరు మనం బలపరుస్తున్నారు? ఇంత ఆరోగ్యము క్షేమము కలిగి ఉండడానికి ఎవరు మనల్ని పోషిస్తున్నాడు అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆయనే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవాతి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఎందుకు ఈ మాట అంటున్నంటే ఆయనే మనల్ని పుట్టించాడు. ఏ విధంగా చెప్పగలుగుతున్నాం అనంటే ఆది కాండములో వ్రాయబడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మొదటి అధ్యాయము ఆది కాండము 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. హల్లెలూయా. అందుకు దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఆయన మేపు గొర్రెలము మనము. ఈ దినాన్ని నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను కడుపు నిండా తింటున్నాను, నేను కష్టపడితేనే ఈ 5 వేలు నా నోట్లకు పోతున్నాయి అని మనము చెప్పుకుంటాము. కానీ ఆ కష్టపడడానికి కూడా శక్తినిచ్చేటువంటి వాడు దేవుడు. ఎందుకనంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, మనము ఆయన వారము. మనం అనుకుంటాం వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు, నా బలగము, నా రక్త సంబంధం అని మనం అనుకుంటున్నాం. నాకు ఇంత బలగం ఉంది అనుకుంటున్నాం. కానీ ఎవ్వరు మనల్ని మన ఆకలి తీర్చలేరు, మనల్ని పోషించలేరు. ఒక దినాన చుట్టమై వస్తే, ఒక దినాన 2 పూటలు అతి కష్టం మీద మనల్ని పోషిస్తారు కావచ్చు. కానీ దేవాది దేవుడు నిత్యము మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఆ మాట చదువుదాం ఒకసారి.
విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారం మగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారం మగునని పలికెను. దేవుడు ఆదామును సృజించినప్పుడు, ఆదామును సృజించిన తరువాత దేవుడు ఇవన్నీ సృష్టించలేదు. కానీ సమస్తము ఆదాము కొరకు సృజించిన తరువాతనే దేవుడు ఆదామును సృజించాడు. హల్లెలూయా. ఈ దినాన మనము కూడా పోషించబడడానికి, ఈ భూమి మీద బ్రతకడానికి మనము పుట్టిన తరువాతనే ఇవన్నీ సృజించబడ్డాయి అనడానికి వీల్లేదు. నీవు తల్లి గర్భములో రూపింపబడక మునుపే నీకేది అవసరమో ప్రతిదీ ఆయన చిత్తంలో ఆయన నీకు సమర్పించి ఉన్నాడు. అదే రీతిగా ఇక్కడ భూమి మీద మనం బ్రతుకుతున్నాము, మనము సమృద్ధిగా తినగలుగుతున్నాము. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటివే. ఆనాడు ఆదాముకు దేవుడు ఆ ఏదైనా తోటలో ప్రతి దానిని తినమన్నాడు. ప్రతి దానిని ఎందుకనంటే మరి పోషించబడాలి. ఏ విధంగా పోషించబడాలి? మనం అనుకుంటున్నాము మనము కష్టపడి మనం సంపాదించుకుంటేనే తినగలుగుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఒకవేళ దేవుడే కనుక తన కృపను కొంచెం వైదొలిగిస్తే ఏ ఒక్కరు కూడా తినలేరు, ఏ ఒక్కరు కూడా వస్త్రములు ధరించలేరు. ఎందుకు? అంత దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు బ్రతుకుతున్నాడు. ఈ దినాన మనము ఈ సజీవ సంఖ్యలో లెక్కింపబడి ఉన్నామంటే ఆయన కృపే. ఈ దినాన మనం తినగలుగుతున్నాము, అన్న వస్త్రములు ధరిస్తున్నాము అని అంటే కేవలం ఆయన కృపే. కాబట్టి ప్రతి దానంతటిని బట్టి కూడా, నీవు కలిగిన సమస్తమును బట్టి కూడా మనం దేవునిని మహిమపరిచే విధముగా ఉండాలి. ఈ దినాన మరి కుమార్తె కీర్తన అన్నప్రాసన చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. తను తల్లి గర్భంలో రూపింపబడక మునుపే ఈ యొక్క తేదీని ఆయన చిత్తంలో నెరవేర్చి ఉన్నాడు, ఆయన ఏర్పరిచి ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనమందరం కూడా ఒక కుటుంబంగా, సంఘముగా ఈ కార్యక్రమంలో పాల్పొంది ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదీ కూడా, తినే ప్రతి ఆహారం కూడా ఆయన మనకు అనుగ్రహిస్తేనే మనం తినగలుగుతున్నాం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరేది చేసినా కూడా, అంటే భోజనము చేసినా, పానము చేసినా, ఇంకేది చేసినా కూడా కేవలము దేవుని మహిమ కొరకే, మన గొప్పతనాన్ని కొరకు కాదు. అందుకే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ ఏమని వ్రాస్తా ఉంటున్నాడు? తిమోతి చెబుతా ఉంటున్నాడు సంఘానికి. ఏమని? అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి చెప్పినటువంటి మాటను ఇక్కడ సంఘమునకు తెలియజేస్తున్నాడు. ఏమని? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇహమందు ఈ భూమి మీద మనం ధనవంతులమే కావచ్చు, కానీ గర్వం ఉండకూడదు. అందుకే ఇక్కడ అంటాడు అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచక. ఎంత ధనము సంపాదించినా అది ఎప్పుడు మనకు స్థిరము కాదు. అందుకే ఇంకా ఏమంటాడు? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే మనం నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అని వ్రాయబడింది. ధారాళముగా దేవుడు అనుగ్రహించేటువంటి వాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా పోషించాడు? వారు సనుక్కున్నారు ఐగుప్తులో నుండి. వారు అరణ్య మార్గముకు వచ్చినటువంటి సమయంలో మాకు మోసే, మాకు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు, ఎంతకాలము ఈ యొక్క మన్నాను మేము తినాలి, మాకు అక్కడ ఉంటే మాంసం దొరికేది. ఇవన్నీ విధాలుగా వారు తిండి కొరకు ప్రాకులాడారు, సనుక్కున్నారు. అప్పుడు మోసే దేవునికి మొరపెట్టినప్పుడు 40 సంవత్సరములు దేవుడు మన్నాతో ఇజ్రాయేల్ ప్రజలను పోషించాడు. అంత మాత్రమే కాదు, ఆకాశము నుండి ఊరేళ్లను రప్పించాడు. అంటే నువ్వు ఏది అడిగితే
దేవుడు దానిని నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందును బట్టి దేవునిని మనము మహిమపరచేవారముగా ఉండాలి. ఏది చేసినా దేవుని మహిమ కొరకు మనము చేయాలి. ఇది నాన్న ఈ కార్యక్రమం కూడా ఏదో మన గొప్పతనం కొరకు కాదు, లేకపోతే చిన్న పాప 6 నెలలు పడింది కదా మనము ఈ యొక్క ఆహారము తినిపించాలనేటువంటి పద్ధతి ప్రకారం కూడా కాదు, కానీ ఆమెకు ఒక సమయం అనేటువంటిది దేవుడు ఏర్పరచాడు. ఎప్పుడు భుజించాలో, ఎప్పుడు తినడం ప్రారంభించాలో అది దేవుని చిత్తమైనది. కాబట్టి ఈ దినాన ఆ ఆహారమును భుజించడానికి దేవుడు కృప చూపించాడు. తను బ్రతుకు దినములన్నీ కూడా ఇది మొదలుకొని ఆమె ఏ రూపముల ఆహారము తీసుకొనినా కూడా తనకు శరీరమునకు ఆరోగ్యమును అదే రీతిగా ఆయుష్ను పొడిగించే విధముగా తన శరీరంలో సత్వం ఉండే విధముగా దేవుడు అటు కృప కీర్తనకు అనుగ్రహించును గాక. ప్రత్యేకముగా ఒక మాట చెప్పేది ఏంటంటే, మనం ఈ భూమి మీద బ్రతికిన దినములన్నీ కూడా మనుషుల మెప్పు కొరకు కాదు, లేకపోతే మనకు మనమే ఇతరుల ముందు హెచ్చింపబడడానికి కొరకు కాదు, కానీ మరి ఏది చేసినా మనము సేవిస్తున్నటువంటి దేవుని నామ మహిమార్థమై మాత్రమే మనము చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఇటు మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి వందనాలు. వందనాలు చెల్లించాలి. అలా సృష్టించిన దేవుడు ఆయనే, అలా మేపుచున్న దేవుడు ఆయనే. అది తెలుసుకుంటలేరు జనం. ఒక మాట ప్రసంగం ఏమంటుందంటే, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషపడగల వారు ఎవరు అన్నారు కదా. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషపడలేము. ఆయనే మనకు అన్ని సమస్తం సమకూర్చే దేవుడు. ఈ వాక్యం మన హృదయంలో ఫలించే విధంగా మనం ప్రార్థన చేసుకున్నాం. మంచిది. మన మధ్యలో టీచర్ గారు ఉన్నారు. మరి వాక్యం పరిశుద్ధుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన దేవ, జీవం గల మా ప్రభా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు 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 తండ్రి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడమైన దేవ, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను మా ప్రభా తండ్రి. గడిచిన మాసమంతయు కూడా తండ్రి కృపగల నాయన హస్తాల ద్వారా ప్రభా మమ్మల్ని చాచి మీ కృపలో మా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ కాపుదల మాకు తోడుగా ఉంచి ప్రభా తండ్రి ఆయుష్ ఆరోగ్యములు ఇచ్చి అన్న వస్త్రములు ఇచ్చి ప్రభా తండ్రి కాచి కాపాడి భద్రపరిచినందుకు అయా మీకు వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా ప్రభా తండ్రి అయిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభా నాయన. మా మంచి కాపరి, మా సహాయకుడా, మా పోషకుడా, మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభా తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభువా తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి నాయన మేమందరము చేరి నాయన నిన్ను స్తుతించే భాగ్యము, గణపరిచే భాగ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. మీ ఆత్మీయ ఆహారమును మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా, స్తోత్రాలు మా ప్రభువా తండ్రి. తండ్రి తమ్ముణ్ణి ప్రభువా తండ్రి రమేష్ను ప్రభా కల్పనను మా ప్రభువా నాయన ప్రేమించి కనికరించి ప్రభా బిడ్డల పట్ల మీరు ఇచ్చినటువంటి మీ శ్రేష్టమైన బహుమానము కీర్తనను బట్టి నాయనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ప్రభువా పిండమునై రూపింపబడక ముందే తల్లి గర్భములో బిడ్డను మీరు చూసిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయా బిడ్డను తండ్రి మీ హస్తములతో చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మా ప్రభువా తండ్రి నాయనా. ఇంతవరకు ప్రభువా తండ్రి ఈ భూ ప్రపంచంలోకి పరిచయం చేసినప్పటి నుండి ప్రభువా తండ్రి నీ కాపుదల నీ సన్నిధి నీ బిడ్డకు తోడుగా ఉంచి ప్రభువా తండ్రి నాయనా మంచి ఆయుష్ ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. అవును మా ప్రభువా తండ్రి, నీ కృప లేకుండా నీ మహిమ లేకుండా ప్రభువా తండ్రి మేము బ్రతకలేము ప్రభువా తండ్రి. అయ్యా ఏది కూడా ప్రభువా మేము భుజించలేము, తాగలేము మా ప్రభువా తండ్రి నాయన. తండ్రి అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా తండ్రి. మీరు ఇచ్చినటువంటి నాయన మీ వాక్కులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఈ దినం ప్రభా బిడకు ప్రభా తండ్రి ఆహారమును ప్రభా తండ్రి భుజించబోవచ్చుండగా ప్రభా బిడను మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుచున్నాను మా ప్రభా తండ్రి.
ఇది మొదలుకొని మా ప్రభువా తండ్రి జీవించి ఉన్నంత కాలము మా ప్రభువా తండ్రి బిడ్డ తీసుకునేటువంటి ప్రతి ఆహారంలో మీ శక్తిని మీ బలమును ఉంచి ప్రభు ఆయుష్ ఆరోగ్యములను దయచేసి ప్రభు ఆ బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించుమని నీ కృపగల హస్తాలకు ఆ బిడ్డను అప్పచెప్పుకుంటూ మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవడి సమర్పించి వేర్చున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మంచి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి రమేష్ గారు మరి అది తీసుకురావాలి కదా, తీసుకొచ్చిందా? తీసుకురా తీసుకొస్తే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆయెహోవాను స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆయెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా హల్లెలూయా. వందనాలు చెల్లిద్దాం. మరి మీరు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని అమ్మా ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటిన తర్వాతనట ఆ కానాను దేశం పంట తిన్నప్పుడు ఏమైంది? ఆకాశం మూయబడి మన్న ఆగితే ఇప్పుడు మన భుజానికి ఆహారం ఉంటే ఈ ఆహారం స్టార్ట్ అవుతుంది. పరలోకపు ఆహారం ఆపి ఈ ఆహారంతో పోషింపబడుతుంది. ఆమె ఆరోగ్యం అందు, జ్ఞానం అందు, వయస్సు అందు, దేవుని అందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాలి, మంచి శరీరం పౌష్టికంగా ఎదగాలి అన్నిట్లలో అని మనం ప్రార్థన చేసుకుందాము. మన దేశం ఏంటిగా వెరీ గుడ్ వెరీ గుడ్. సార్లు వేసి మరి దీన్ని కొరకు ప్రార్థన చేస్తారు స్వామి గారు. దేవుడు దీవించేలాగా పరిశుద్ధమైన ప్రేమ స్తోత్రం హల్లెలూయా కృపామయుడ సర్వోన్నతుడు నా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా ఈ దినమున సరైన మరి రమేష్ కల్పన గారికి ఇచ్చినటువంటి అయా బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా బిడ్డను దీవించి ఆశీర్వదించాడు నా తండ్రి మరి ఇచ్చిన బిడ్డ అయా మా కీర్తనకి ఈ దినము నా తండ్రి అయా మరి ఆహారాలు అందిస్తున్నట్టు విధానం స్తోత్రం. అయా బిడ్డకు నా తండ్రి అయా మరి పెరుగుదలలో కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని దయచేయడం, జ్ఞానం ప్రసాదించడం తండ్రి. అయా నీ అందు కూడా భయభక్తితో తండ్రి అయా ఉండబడేటువంటి కుమార్తెగా నా తండ్రి మరి యొక్క లోకంలో మరి మంచి బిడ్డగా ఉండబడేటువంటి కృప దయచేయమని అయా బిడ్డకి ఇప్పుడు ఈ యొక్క ఆహారము తండ్రి ఇస్తుడుగా నాయనని కృప దయచేసి బిడ్డను ఆశీర్వదించి వారి తల్లిదండ్రులను కూడా ఆశీర్వించి దీవించమని మా ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు మాట్లాడతారు. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన
ఆ దేవుని స్తుతించెదము అల్లసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అల్లసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అయ్యా తల్లి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామున ఈ కీర్తనకు ఈ యొక్క మొదటి ఆహారం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటర్ మిలాన్ స్పూన్ 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 అయితే స్టైల్ గా తాగు. గిన్నెనే చూద్దాం. మీరు పెట్టండి. రమేష్ అనుసండి ఒక నడుతుంది. అప్పుడు ఇయర్ కాబట్టి పెట్టుకున్నా దేవా ఆదరణ నీవే ప్రభువా ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా అనుదినము నీ కృపయే చాలు అనుదినము నీకే అనుదినము నీ కృపయే చాలు అనుదినము నీకే స్తుతులు ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా నీ అందు భయభక్తులు నీ అందు భయభక్తులు గలవా మీరు కట్టుకోనవలె కాపలింతురు మీరు కట్టుకోనవలె మముగా ఫలింతురు ఇటుండు అక్క అటుండు ఆదరణ నీవే లేవట్టు ఆదరణ నీవే
నువ్వు అక్కడ నిల్చో డాడీ. డాడీ ముందు నిల్చో. కెన్ని కెన్ని అక్క పక్క డాడీ ఇచ్చున్నానా స్మైల్. ఇటు ఇటు హెయిర్ బ్యాండ్ మీద అది ఎవరికన్నా ఇచ్చిన మీ తమ్ముడు ఇది పట్టుకో నారా స్వప్న ఇది లేక నిలబడి చిన్న తల్లి ఇటు ఇటే ఇక ఏమనకు డాడీ తొందరగా పెట్టండి. అందుకే తొందర పెట్టండి. లాక్కున్నాడు ఇక అత్తలే ప్లేట్లు. ఆగు పెట్టుకుంటాడు. ఆగు డాడీ. బేబీ కొంచెం పైకి ఎత్తుకోమని మంచిగా. కీర్తన ఇక పెట్టుకోరా. నువ్వు పెట్టిరా పో. అది బయటికి తీరా అను. అది బయటికి తీ. నాకు దేనికి రాదురా సప్న. ఇగొద్దా వీడియోలో అట ఫోటోది. అయినా ఇంకో ఫ్రాక్ వేస్తాను కదా అదే అందుకనే పోయింది. ఒక మెస్ పోయింది. మేడం బంగారు స్పూన్ తెచ్చి పెడతాడు కానీ బంగారు స్పూన్ ఇప్పుడు తాగుతారు కానీ మళ్ళీ ఎప్పటికి తాగరు కదా. ఎప్పుడు తాగుతారంటే తీసుకుంటారు. ఇక మామయ్య తీసుకొచ్చి ఇస్తే తేడా కానీ చూద్దాం అన్నలకైనా తెస్తాడు బంగారు అక్క చెంప కన్నం చిన్నోళ్ళం చిన్నోళ్ళమే అక్క నువ్వు కూడా కీర్తన
చెల్లమ్మ తీసుకో స్పూన్ అన్న ఒకసారి అట్టిగా పట్టుకో అట్టిగా పట్టుకో లోపలికి పోదు కదా అట్టిగానే కీర్తన ఏదంటే అదే రకాన్ని ఇన్నిట్లో పిచ్చి కూడా వేయద్దు పెద్దమ్మ పోతాను భోజనాలు కొంచెం నీళ్ళు తాగుతావా అన్నయ్య దగ్గర ఇద్దరు ఒక్కసారి నువ్వు రారా పెట్టుకున్నా కదా బొక్క ఇక అట్లే పట్టుకోవాలి మిగతాన్ని చిన్న తల్లి లేదు ఛార్జింగ్ లేదు ఫోటో స్టిల్ అంటే గరుడమ్మ చక్కరుడు చక్కరుడు మంచిగా ఇంకేడా సంపాదించాడు అది మంచిగా తింటావా వాళ్ళే ఏమన్నారా చిన్న తల్లి అబ్బా అన్న చూడు ఎంత మంచిగా పట్టుకున్నాడు చిన్న ఆపిల్ అయితే చికెన్ అయితే మంచిగా చిన్న ప్రార్థన చేద్దాం నువ్వు చెప్పు చెల్లతోటి నన్ను కొట్టకు చెల్లె నన్ను కొట్టద్దు అమ్మ ప్రార్థన చేద్దాం దైవజనులు ఉన్నారు ఆయన ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదంతో ముగించుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవ, పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన నా కృప నేను వీడిపోదని వాగ్దానం చేసిన నమ్మదగిన మా యేసయ్య, ఈ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ విధంగా తండ్రి ప్రభువా నీ నామం పేరిట కూడుకొని అయ్యా నేను స్తుతించి ఘనపరిచే కృపను అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, ప్రత్యేకముగా నా తండ్రి నీ ప్రియ దాసులు మరి రమేష్ను బట్టి నీ ప్రియ కుమార్తె కల్పనను బట్టి
అయ్యా ప్రేమించిన 20 కుమారులను బట్టి అయ్యా కుమార్తెను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా నా తల్లి ప్రభువా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించును అని నీ లేఖనం సెలవించిన ప్రకారముగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని నీ లేఖనం సెలవించిన ప్రకారముగా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని నీ లేఖనం సెలవించిన ప్రకారము నా తండ్రి నీ ప్రియ బిడ్డలకు మీరు చక్కని సంతానమును మీరు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు. ప్రత్యేకంగా నా తండ్రి ప్రభువా అయ్యా వారి యొక్క ఆలోచనను వారి యొక్క కోరికను మీరు సిద్ధింపజేసి తండ్రి ప్రభు చక్కని కుమార్తె కీర్తనను మీరు అనుగ్రహించారు తండ్రి. ఈ దినాన తండ్రి ప్రభు పుట్టిన మొదలుకొని అయ్యా మరి 5 నెలలు గడిచి 6 నెలలోనికి ప్రవేశపెట్టిన విధానం బట్టి ఆ ప్రకారముగానే నా తండ్రి ప్రభువ నీ ప్రియ బిడ్డ అయ్యా ఈ యొక్క లోకానుసారమైనటువంటి భౌతికపరమైన ఆహారమును తినడానికి అయ్యా మీరు కృప చూపించిన విధానమును బట్టి వందనాలు. నీ లేఖనము సెలవిస్తా ఉంది ప్రభువ కాగా మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తము ఏది చేసినా కూడా దేవుని మహిమపరచుట కొరకే చేయుడని నీ లేఖనం సెలవించిన ప్రకారము నా తండ్రి అయ్యా మేము నీ వారము గనక నీ ప్రజలము గనక అయ్యా నీవు మేపే గొర్రెలము గనక తండ్రి ప్రభువా నిన్ను మహిమపరిచేటువంటి వారముగా ఉన్నటువంటి కృపను గ్రహించండి. ప్రత్యేకంగా నీ ప్రేమిడులను ప్రేమించిన సంతానమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నా తండ్రి నీ ప్రేమిడలు తండ్రి ప్రభువా మరి బాల్యం నుండి ఏ విధము చేతనైనా నీ సన్నిధిలో తండ్రి ప్రభు నిన్ను మహిమపరిచినట్లుగా నీ ప్రేమిడలను బలపరచండి. పచ్చని ఒలివ మొక్కల వల్ల వారు ఎదుగునట్లు మీరు సహాయము చేయండి. 128వ కీర్తన ప్రకారముగా నీ ప్రియ దాసుని కుటుంబము నిత్యము నీలో ఆశీర్వదింపబడునుగా కని ప్రకటిస్తున్నాను. ఆనాడు కీర్తనకారుడైన దావీదు ప్రార్థించాడు, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబమును మీరు ఆశీర్వదించమని దావీదు ప్రార్థించిన రీతిగా నీ ప్రియ బిడ్డలు కూడా అయ్యా నిత్యము నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ సహాయమును కోరుతూ నీవు వారి కొరకు దాచిన మేలులను వారు పొందుకున్నట్లుగా అటు కృపను మీరు దయచేదురుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఈ అన్నప్రాసన కార్యక్రమం జరగడానికి అయ్యా మీరు చూపిన గొప్ప కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రత్యేకంగా మామయ్యను అత్తమ్మను అనితని స్వప్నకని సురేష్ అని తల్లి బ్రహ్మ చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ ప్రత్యేకముగా నా తండ్రి దైవజనులు దయగ్రహ గారిని అమ్మగారిని అయ్యా నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నీ చిత్తం మీద మరొకసారి ఈ విధంగా కలిసి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే పర్యంతం వరకు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి నడిపించమని ఈ దినము నా తండ్రి ప్రభువా భోజనము చేసి పానము చేయడానికి కీర్తనకు మీరు చూపిన గొప్ప కృపను వచ్చి వందనాలు. ఇది మొదలుకొని తను బ్రతుకు దినములన్నీ ఏ రూపములో తను ఆహారముగా తీసుకున్నా కూడా ప్రభువా అది శరీరం సత్వను బలమును అనుగ్రహించున్నట్లుగా తినే ప్రతి ఆహారము మీరు బలపరిచి అయ్యా తల్లి ప్రభు నీ ప్రజలకు ఆరోగ్యము క్షేమం ఇచ్చినట్లుగా మార్చుదురుగా కని ప్రకటిస్తున్నారు. శరీరంలో అయ్యా గొప్ప శక్తిని దయచేయండి అయ్యా. మనుషుల దయందు నీ దయందు ప్రజల దయందు నీ బిడ్డ వర్ధిల్లునట్లుగా సహాయము చేయమని తండ్రి. ప్రత్యేకముగా నా తండ్రి ప్రభు అయ్యా నీ ప్రేమిడులను అయ్యా ప్రేమించినటువంటి సంఘమును సేవకులను అయ్యా కుటుంబమును దీనదాసుడైన నన్ను నా కుటుంబాన్ని రక్త సంబంధులను అందరినీ కూడా నీ దయ వ్యవస్థలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసం సన్నిధి కీర్తనతోనూ తల్లిదండ్రులతోనూ కూడిన మనందరితోనూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. కీర్తన వందనాలు. కీర్తనకు కీర్తన వందనాలు. అందరూ కీర్తన పట్టుతాలే
అక్క ఇటు చూడు. ఓ సో ఆగు. అయ్యా పట్టుకుంటా తీస్తాను చూడు. చూడు. ఏడు బాబాయ్ దగ్గర ఇటు ఆడిపోయాలని వాడి బాధ. ఓకే 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 నిల్చో. రైట్ అటు చూడు. ఫోటో చూడండి. ఓకే ఓకేనా? నేనైతే ఫార్మాలిటీగా మళ్ళీ టవల్ కప్పుడు ఇలాంటివి ఉండేవి. ఒక్కదానికే పెట్టుకో. సాకనమ్మలకు గట్టి పేరు యాపిల్ జరుగు నాన్న. ఆవిడాడి ఓకే ఫోటో తీస్తే చిన్న ఏడుపు కూడా పడాలి కదా. నిద్ర వస్తాను చూడండి. అక్క రండి. బాగున్నారా? అయ్యో వెరీ గుడ్ గుడ్ బాయ్. ఎవరిది? కెన్నీదా? ఏం రాలే, టాయిలెట్ పోయింది. ఏమొచ్చింది అది? అయిపోయిందా? ఇక్కడ అన్నప్రసన్న జరిగిన రోజు నానమ్మ పెద్ద మనమడికి అన్నం తినిపిస్తూ ఉంది. పెద్ద మనమడు గారాబం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అస్సలు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. కాదాడి అక్కడ తిందాం, వాళ్ళందరూ తింటారు అక్కడ. అక్కడ తిందాం మనం. పాపం అన్నప్రాసనకి వచ్చి అన్నప్రాసన అందులో ఎక్కడ ఉండకుండా పడుకున్నాడు. పాపం ఎదురు చూసి 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 తిక్కులు బాబు. ఈ పాప ప్రియాన్సి పాపం అన్నప్రాసనకి వచ్చింది. ఎంతో చక్కగా రెడీ అయ్యింది. కానీ చివరి వరకు నిద్ర ఆపుకోలేకపోయి బజ్జుకుంది. కొత్త పెళ్లి కూతురులాగా వచ్చింది. భోజనం వడ్డిస్తున్న చుట్టి
మొన్న ఈ మధ్యనే కొత్తగా పెళ్ళయింది. ఆపిల్ ఎంత చక్కగా వెరీ గుడ్ బాయ్. ఎంతో చక్కగా కూర్చొని చక్కగా భోజనం చేస్తాడు. చక్కని ఆపిల్, వెరీ గుడ్. చక్కని ఆపిల్. ప్రేమ కాదు కానీ ఎక్కువైనట్టు నిజమైన ప్రేమ. ఏమైంది డాడీ? అప్పుడే చాలా అంటే చాలా అన్నం కూడా దొరికింది. ఇప్పుడు ఎవరు పెట్టింది మా ఇట్లా? చికెన్ కదా ఎగ్ ఫ్రై తింటున్నాడు. మనకి ఎగ్ ఫ్రై అంటే ఇష్టం కదా ఆపిల్, అందుకే ఎగ్ ఫ్రై తింటున్నాడు. అన్నప్రాసన అయిపోయి అలసిపోయి బజ్జుకున్న కీర్తన. కీర్తన బేబీ చిట్టి చేతులు, చిట్టి చేతులకు చిట్టి గాజులు. రమేష్ నువ్వు ముందుకై ఆ తమిళ మొక్కలు వచ్చాయి అట్లా పొట్టతో నా చేయి ఇక్కడ దాకా అక్కడ పొట్ట కవర్ చేయలేక కొంగు కట్టి ఎవరి జంట వాళ్ళు నిలబడు ఒక ఫోటో మస్తు లేట్ గా అవుతాడు మా అన్న చాయ్. కొంచెం పెరలో పెట్టుకొని పౌడర్ వేసుకుని అన్నాను కూడా ఫోన్ ఎప్పుడు దిగేదే అరే మామయ్య అత్తమ్మేది. అరే పెద్ద మనిషి రావే, మేము ఇద్దరం అటు ఉంటాం, వాళ్ళిద్దరు ఇటు ఉంటారు.
ఇద్దరు వాళ్ళ మధ్యలో ఇస్తారు. నేను కొంచెం చెప్తా. మళ్ళీ అంటే అను నీకు ఈజీ అంటే అటు క్రాస్ మంచిగా పడట్లయితే బాగా పడుతుంది. నీకు వస్తుంది సరిపోతుంది కాదు ఆఫ్ అయితే వస్తుంది. వైడ్ యాంగిల్ పెట్టిరా లేదు వైడ్ యాంగిల్ పెట్టకుండా అయ్యో నమ్ముతాను. మళ్ళీ మంచి లైట్ కలర్ నీది డార్క్ కలర్ అయిపోయింది. ఒకసారి స్మైల్ దగ్గుతో కూడిన ఇక్కడ మళ్ళా పెడుతుంది వాళ్ళ ఆవిడ. మనము ఇదంతా అయిందా నలుగురు భోగిలు కొంచెం ముందు జరగాలి ఇంజన్ వచ్చేదాకా. ఫస్ట్ భోగి బాగా చిట్టి కొంచెం కిందికి. అరే అసలు ఇంజన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు ఏమీ లేదు. భోగిలో ఎంజాయ్ భోగికి అవుతున్నట్టుంది కదా. అట్లనే ఉండదు అట్లనే ఉండదు. ఆగు అరే ఇంజన్తో ఒక భోగి అసలైన కీర్తన మధ్యలో ఒక భోగి గిరెలు పడిపోయినాయి. ముందట నవ్వరాదు కొంచెం. ఏం నవ్వాలరా ఇటు 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 అందరు ఇటు చూడ స్మైల్ ఇవ్వండి. అదే పనులు కనబడాలి, అందరి పనులు కనబడాలి. అనుషయ కనబడతలేవు, ఇంజనీ కనబడతలేవు. మధ్యలో రెండు భోగిలు ఒకసారి ఇట్లా రండిరా.